నాకు ఎనర్జీ లేదు, మోటివేషన్ లేదు, నేను లేజీ అయిపోయానని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటి తెలుసా? ఎక్కువ మంది లేజీ కాదు. వాళ్ళకి క్లారిటీ లేదు. స్ట్రాంగ్ రీజన్ లేదు. అండ్ వాళ్ళకి మైండ్ ఫుల్‌గా ఓవర్‌లోడ్ అయిపోయింది. మార్నింగ్ లేచాక ఫోన్ ఓపెన్ చేస్తాం, రీల్స్ చూస్తాం, రాండమ్ వీడియోస్, కంపారిజన్స్, నెగెటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ మన బ్రెయిన్ ఎనర్జీ మొత్తం తినేస్తాయి. తర్వాత ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటే బాడీ కాదు మన మైండే అంటుంది ఇంకా కొంచెం సేపు తర్వాత చేద్దామని. అదే ప్రోక్రాస్టినేషన్. అదే లేజినెస్ సైకిల్. ఒక లయాన్ని స్మాల్ కేజ్‌లో పెడితే కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చినా కూడా అది రన్ అవ్వదు. ఎందుకంటే మెంటల్లీ వీక్ అయిపోతుంది. మన సిట్యుయేషన్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. ఫెయిల్యూర్, ఫియర్, కంఫర్ట్ జోన్, అడిక్షన్ టు ఫోన్, లేట్ నైట్ స్లీపింగ్, అన్‌హెల్తీ ఫుడ్, నెగెటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కలిసి మన ఇన్నర్ ఫైర్‌ని స్లోగా చంపేస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, కాన్ఫిడెన్స్ వర్క్ చేసినాక రాదు. వర్క్ స్టార్ట్ చేసినప్పుడే వస్తుంది. నువ్వు కంప్లీట్‌గా లైఫ్ మార్చాలి అంటే బిగ్ మోటివేషన్ కాదు. స్మాల్ డిసిప్లిన్ హ్యాబిట్స్ కావాలి. ఎర్లీగా లేవడం స్టార్ట్ చేయి. 10 మినిట్స్ వర్కౌట్ చేయి. కొంచెం మెడిటేషన్ చేయి. 1 అవర్ ఫోన్ పక్కన పెట్టు. డైలీ ఒక స్మాల్ టార్గెట్ కంప్లీట్ చేయి. ఫస్ట్ డే కష్టం అనిపిస్తుంది. సెకండ్ డే ఇరిటేషన్ వస్తుంది. థర్డ్ డే మైండ్ ఎక్స్‌క్యూజ్ చెప్తుంది. కానీ నువ్వు కంటిన్యూ చేస్తే అక్కడే ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. యూనివర్స్ కూడా మూవింగ్ పీపుల్‌కి సపోర్ట్ చేస్తుంది. స్టాగ్నెంట్ ఉన్న వాళ్ళకి కాదు. నువ్వు యాక్షన్‌లో ఉంటే నీ ఎనర్జీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. బాడీ యాక్టివ్ అవుతుంది. థాట్స్ పాజిటివ్ అవుతాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. రిమెంబర్ దిస్ లైన్, మోషన్ క్రియేట్స్ ఎమోషన్. నువ్వు మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తే నీ లైఫ్ కూడా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకో. నువ్వు లేజీ కాదు, నేను రీసెట్ అవుతున్నా అని.